బస్తీ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా కంటోన్మెంట్ ఎమ్మెల్యే గణేష్ దూసుకుపోతున్నారు. క్షేత్రస్థాయిలో ప్రజల ఇబ్బందులు తెలుసుకునేందుకు ఆయన చేపట్టిన నవ కంటోన్మెంట్ నిర్మాణ పాట కార్యక్రమం నేడు వార్డ్ 2లో ఉత్సాహంగా సాగింది. బుధవారం రసూల్పురలోని అర్జున్ నగర్, పీరప్ప దేవాలయం మరియు మార్కండే టెంపుల్ ఏరియాలో ఎమ్మెల్యే గణేష్ స్వయంగా పర్యటించారు. అధికారుల బృందం మరియు స్థానిక నాయకులతో కలిసి గల్లీ గల్లీ తిరుగుతూ స్థానికులతో ముఖాముఖి మాట్లాడారు. ముఖ్యంగా డ్రైనేజ్, మంచినీటి సరఫరా మరియు రోడ్ల సమస్యలను ప్రజలు ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లారు. సమస్యలను విన్న వెంటనే స్పందించిన గణేష్ కొన్ని సమస్యల పరిష్కారానికి అధికారులకు అక్కడికక్కడ ఆదేశాలు జారీ చేశారు. అంతేకాకుండా స్థానిక ట్రాఫిక్ సమస్యలపై ఉన్నతాధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడి తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజల వద్దకే పాలనను తీసుకెళ్లి సమస్యలను వెనువెంటనే పరిష్కరించడమే ఈ నవ కంటోన్మెంట్ నిర్మాణ బాట ముఖ్య ఉద్దేశమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో భారీ సంఖ్యలో బస్తీవాసులు మరియు స్థానిక నేతలు పాల్గొన్నారు. డ్రైనేజ్ లేదండి మాకు అసలు ఏండ్ల నుంచి అవుతుంది డ్రైనేజ్ ప్రాబ్లం అయితే అసలు శానిటేషన్ ఏంది ఇది రాసుకో మరి నువ్వు ఎట్లా తెచ్చుకుంటావు రమ్మా. హలో, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఇప్పుడు అర్జున్ నగర్ స్ట్రీట్ నెంబర్ 1లో ఉన్నానా? ఇప్పుడు ఇక్కడ స్థానిక మహిళలతో మాట్లాడితే ఇప్పుడు ఏముందంటే విషయము జర ఈ సేవరేజ్ లైన్ ఇష్యూ ఉంది వీళ్ళకి. దీన్ని ఎట్లా పరిష్కరిస్తారో చూసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఏమంటారు అంటే ఆ లైను ఈ లైను వేరే స్ట్రీట్స్ బాగా. ఏం పేరు నీది? ఇది కంప్లీట్ గా బ్లాక్ అయిందండి. చూడండి అసలు ఎవరు తీయనీకి వచ్చిన వాళ్ళు కూడా ఇక మొన్న సగం తీసిపోయిండు. తర్వాత మేమే క్లీన్ చేసుకుని అవి ఈఓ గారికి స్పెషల్ గా చేయమంట. మన బావురా ఇదే కదా మీ మోరీ లైన్లే కదా, ఇంకేం లేవు కదా. ఇక్కడ బస్ ఆగాలని చెప్పిన మొన్న మీటింగ్ అయింది కదా ఆర్టీసీ మీటింగ్. ఇప్పుడు ఏంది మీకు సమస్య? మాకు డ్రైనేజ్లు కావాలన్నా పైపులు కావాలి, మళ్ళీ ఒకటి డ్రైనేజ్లో అది పైప్ వేయాలి, రోడ్ ఎప్పియాలి. అన్ని ఇదే ప్రాబ్లమా? దగ్గరుండి చేపి क्या दावत नहीं करते, गणेश को बिठाना हुआ बोले तो इन लोगों की परेशानी है. अब उन लोग आते क्या, हम लोग आते सब एक ही चाहिए गली में कहीं जब उसको क्या है थोड़ा वायरा ऊपर कराओ और एक ड्रेनेज का प्रॉब्लम है, पैपा डाला रोड डाला होता है. ఈయన డిపార్ట్మెంట్ ఓమ్మా తల్లి చేయండి, డ్రైవ్ చేస్తూనే ఉండాలి రెగ్యులర్గా. ఇది అవసరం. ఇది ఇవాళ రేపు మా అక్క చెల్లెలు భయపడుతున్నారు. ఎందుకంటే ఎక్కడికైనా పోయి రావాలంటే ఈయన తాగుబోతులతో కూడా వాళ్ళు భయభ్రాంతులకు గురవుతారు. ఈ వార్డ్ 2, వార్డ్ 3 మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయండి. నాకు కెమెరా కావాలి, లైట్ పెద్ద లైట్ కావాలి. థ్యాంక్ యూ. చెప్పిన అన్ని 5 లైన్ల ప్రాబ్లం ఇది. ఈ 5 లైన్ల నుంచి డైరెక్ట్ దాంట్లో కలిపేసి అయిపోయింది కదా. దీంట్లో ఇది చేపించు. ఎన్ని లైట్లు కావాలి మీకు? మనం అక్కడ బోర్ వేయించినాం. వీళ్ళకి ఇంటి ముందు కనెక్షన్ పెట్టుకుంటారు వీళ్ళు. దాన్ని ఏం ప్రాసెస్ చేస్తావు? వీళ్ళని క్లీన్ 1 వీక్ ఎందుకు? నేను కొంచెం పైసలు ఇస్తా, ఆయన కొంచెం పైసలు ఇస్తాడు, ఇంకో లీడర్ పైసలు ఇచ్చి ఈ సీసీ కెమెరా మహిళలందరూ డిమాండ్ చేస్తారు. ఇక్కడ సీసీ కెమెరా కావాలని. ఇక్కడ నువ్వు పెద్ద ఎత్తున ఇక్కడ ఏమవుతుందంటే కొంతమంది పిల్లలు తప్పుదారిలో పోతుర్రు. వాళ్ళని తెలుసుకోనికి వచ్చాను. దాంతోపాటు మీరు సీసీ కెమెరా చెప్పారు. ఇప్పుడే సీసీ కెమెరా ఎవరైతే చేస్తాడో ఆయన ప్రైవేట్ అయినతో మాట్లాడినా ఎందుకు పెట్టినా అన్నీ పెట్టుకుంటూ అయిపోతున్నాయి. ఇక్కడ వరకు ఉంది కానీ ఆ గల్లీలో కలపని లేదనమాట. ఇదంతా పబ్లిక్ పాపులేషన్ పెరిగిపోయింది. ఇది కూడా సేమ్ డ్రైనేజ్ ప్రాబ్లమే ఉందన్న, మొత్తం నిండిపోయినాయి అన్న. బార్డర్ మనది. ఆ బార్డర్ నుంచి తీసుకుంటే ఆ బార్డర్ నుంచి గ్లాసులలో